అక్షరబద్ధం చేస్తే ప్రతి మనిషి జీవితం ఓ కథ అవుతుంది. దాన్ని దృశ్యీకరిస్తే చక్కని సినిమా అవుతుంది. ఈ సత్యాన్ని నమ్మి ఓ అద్భుతం సాధించాడు నవీన్ దేశబోయిన. సమాజంలో నిజంగా జరిగిన సంఘటనని కథగా ఎంచుకున్నాడు. ఆ సంఘటనలో పాల్గొన్న సామాన్య వ్యక్తుల్నే నటీనటులుగా తీర్చిదిద్దాడు. లతా భగవాన్ కరే టైటిల్తో మరాఠీలో రూపొందించిన చిత్రంతో జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు యువ దర్శకుడు నవీన్. సినీ డైరెక్టర్ కావాలనుకునే ఎందరో ఔత్సాహికులకు స్ఫూర్తి ప్రదాత నవీన్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో సామాన్య కుటుంబంలో పుట్టిన నవీన్ అసమాన ప్రతిభను చాటాడు. కేవలం ఇంటర్మీడియట్ వరకే చదువుకున్న అతడు సమాజాన్ని మాత్రం బాగా చదివాడు. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే ఇటాలియన్ చిత్రాల్ని విపరీతంగా చూశాడు. ఓ ప్రేక్షకునిగా కాకుండా సృజనాత్మక కోణంలో చూశాడు. ఎన్నో మెలకువలు నేర్చుకున్నాడు. ఆ చిత్రాలు అతనికి ఎంతో ప్రేరణనిచ్చాయి. సన్నివేశాలను సహజంగా రూపకల్పన చేసేందుకు తనకు సత్యజిత్ రే చిత్రాలు స్ఫూర్తినిచ్చాయని చెబుతాడు నవీన్ దేశబోయిన. నా పేరు నవీన్ దేశబోయిన. మాది మా కరీంనగర్ డిస్టిక్ మానకొండూరు మండల్. మరాఠీ సినిమా లతా భగవాన్ కరే. ఆ చిత్రానికి నేను దర్శకుడు అవ్వడం అనేది నిజంగా ఆనందదగ్గ విషయం. ఈ చిత్రం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రానికి ముఖ్యంగా స్పెషల్ మెన్షన్ విభాగం జాతీయ పురస్కారం దక్కినందుకు చాలా నాకు ఆనందంగా ఉంది. అంటే ఒక చిన్న విలేజ్, ఒక మానకొండూరు మండల్ నుంచి అంటే ఈ స్థాయి దాకా రావడం ఇంకా చాలా కృషి అంటే కష్టంతో కూడినటువంటి శ్రమ అనుకోండి, అది చాలా ఉంది. అంటే అది ఒక్కొక్కటి ఏంటంటే దీని వెనుక ఏంటంటే ఈరోజు ఈ స్థాయికి అంటే ఈరోజు ఇంత ప్రపంచ పటంలో ఒక చిన్న మరాఠీ చిత్రం, ఒక రీజనల్ చిత్రం ఈ స్థాయిలో నిలబడడానికి కారణం దాని వెనుక చాలా కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే నేను అసలు సినిమా డైరెక్షన్ చేయడానికి గల నాకు ప్రధాన కారణం ఏంటంటే, నేను ఫస్ట్ కమర్షియల్ సినిమాలు మామూలుగా రెగ్యులర్గా ఊర్లలో థియేటర్స్లో చూస్తున్నాం. కానీ అనుకోని పరిస్థితి అంటే ఒక పోస్టర్ మీద కఫీస్ అంటే ఒక ఇటాలియన్ ఫిలిం పిక్చర్, హంగేరీ ఫిలిం పిక్చర్ మామూలుగా అక్కడ పోస్టర్ మీద పెడుతూ ఉంటారు ఇట్లా. అంటే నాకు ఆ రోజు టికెట్ దొరకకపోవడంతో ఏంటంటే నా దృష్టి అంతా ఆ పోస్టర్ పైన పడింది. ఆ తర్వాత నేను అనుకున్న టికెట్ ఉంటుందేమో అని చెప్పి అనుకుంటే లోపల అందరు వెళ్తున్నారు. లోపల నేను కూడా వెళ్ళి ఆ సీట్లో కూర్చున్నా. చూస్తే ఒక ప్రొజెక్టర్ పైన ఇటాలియన్ ఫిల్మ్స్ బైసికల్ థీవ్స్ సినిమా ప్లే అవుతుంది. సినిమా చూస్తున్నంతసేపు దాంట్లో ఉన్నటువంటి పాత్రలు కానీ, దాంట్లో ఉన్న సన్నివేశాలు కానీ మనతో అంటే వాళ్ళతో నేను జర్నీ చేస్తున్నటువంటి ఒక బలమైనటువంటి ప్రభావం నాకు ఆ టైంలో చూపెట్టిన తర్వాత నాకు అనిపించింది ఇంకా అక్కడి నుంచి ఇది ఫ్రీయే కదా, ఇంకేం చేస్తామని చెప్పి నాది రోజు రెగ్యులర్ మానకొండూరు నుంచి కరీంనగర్ 8 కిలోమీటర్లు. ఇంకా అక్కడ తిరందాజ్ టాకీస్ పక్కనే ఉంటుంది. ఇంకా నా పని అంతా రోజు అదే. ఇంకా అంటే సైన్స్ వింగ్ కాలేజ్ నేను యాక్చువల్ ఇంటర్మీడియట్లో ఎక్కువ నాకు మామూలుగా నాకు తెలిసి మొత్తం ఓవరాల్గా నేను ఒక 15 రోజులు కూడా కాలేజీకి వెళ్తున్నానో తెలియదు. మొత్తం అక్కడే 6 నుంచి 8 మధ్యలో టైంలోనే నాది మొత్తం వెయిటింగ్ అక్కడే ఉండేది. వెళ్ళిన తర్వాత చాలా సినిమాలు అంటే సత్యజిత్ రే, పతేర్ పాంచాలి, అపూర్ సంసార్, అగంతక్, అంకుర్ అంటే చాలా అంటే మన క్లాసిక్ సినిమాలు అవి చూసిన తర్వాత నాకు మీద ఒక బలమైన ప్రభావం జరిగింది. అంటే సన్నివేశాలటువంటి ఒక రూపకల్పన అత్యంత వాస్తవికంగా కూడా తీయచ్చు అనేటువంటి ఒక గొప్ప ఆలోచన నాకు అక్కడి నుంచే కదిలింది. అక్కడి నుంచి ఇంకా నా ప్రయాణం ఇంకేం చేయాలో అర్థం కాలేదు. సరే ఎట్లయినా సరే దర్శకుడు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలంటే ఇంట్లో చెప్పకుండా నేను వెళ్ళిపోయా. మా వాళ్ళు కూడా చాలాసార్లు బాధపడ్డారు, అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పి. అంటే చాలా అంటే ఇబ్బంది పెట్టాను నేను మా వాళ్ళని. ఇంటికి ఒక దర్శకుడు కావాలని ఒక చిన్న ఆలోచన. తర్వాత ఏం చేయాలని అర్థం కాలేదు. అక్కడ నుంచి నేను రామ్నగర్ నుంచి డైలీ చెక్ పోస్ట్ యూసుఫ్గూడ, ఫిలిం నగర్ అటువైపు అట్లా తిరిగేవాడిని. ఎలాగైనా సరే ఏం చేయాలి అంటే అలాంటి సినిమాలు ఆలోచన విధానం ఉన్న దర్శకులు ఆ పీరియడ్లో నాకు అంటే ఉన్నారు, కాకపోతే నాకు దొరకడం, వాళ్ళని దొరకబట్టుకోవడం అనేది నాకు చాలా కష్టంగా అనిపించింది. అప్పటి నుంచి నేను ఏం చేశానంటే ఇండివిజువల్గా నాకు తెలిసినటువంటి అంటే ఆ ప్రభావంతో ఒక 2-3 డాక్యుమెంటరీస్ తీశాను నేను. మూవీ డైరెక్టర్ గా ప్రశంసలు అందుకుంటున్న నవీన్ కెరీర్ ఓ జర్నలిస్ట్ గా ప్రారంభమైంది. దర్శకుడిగా తనలోని క్రియేటివిటీని వెలికి తీస్తూ డాక్యుమెంటరీలకు రూపకల్పన చేశాడు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రచయిత్రి తస్లిమా నస్రీన్ రాసిన ప్రఖ్యాత నవల లజ్జాను డాక్యుమెంటరీగా రూపొందించాడు. 2013లో ఈనాడు పేపర్లో పబ్లిష్ అయిన ఓ ఆర్టికల్ని చదివాడు నవీన్. ఆ సంఘటన అతని జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పింది. భర్త వైద్య ఖర్చుల కోసం 3 కిలోమీటర్లు మ్యారథాన్లో పాల్గొని ప్రైజ్ మనీ గెలిచిన 65 ఏళ్ల ఓ వృద్ధ మహిళ వాస్తవ గాథ నవీన్ని కదిలించింది. ఆమె పేరు లతా భగవాన్ కరే.
ఆమె జీవిత కథనే తన సినిమాకు కథగా ఎంచుకున్నాడు. ఆ సినిమాకు ఆమె పేరునే టైటిల్గా నిర్ణయించాడు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఆమెను కలుసుకోవాలనుకున్నాడు. స్నేహితుని దగ్గర కొంత సొమ్ము అప్పు చేసి ఆమె నివాసమున్న ముంబై శివారు బారామతి చేరుకున్నాడు. ఒకరోజు హోటల్లో కూర్చున్నా. ఆ హోటల్లో కూర్చున్న తర్వాత ఒక ఆర్టికల్, ఒక పేపర్లో వచ్చిన ఆర్టికల్, ఈనాడు పేపర్లో చదివా. అంటే ఒక 5,000 రూపాయల కోసం భర్త ఆరోగ్యం కాపాడుకోవడానికి తను 3 కిలోమీటర్లు మారథాన్లో పరిగెత్తింది అన్నటువంటి ఒక చిన్న పాయింట్ నన్ను అక్కడ కదిలిచ్చింది. 2013 డిసెంబర్ ఇది కథ. తర్వాత ఏం చేయాలి అక్కడి నుంచి, సరే అని చెప్పేసి ఆమెను కలవాలి. ఆ రోజు ఆ పేపర్ని నేను అక్కడి నుంచి నా జోబులో పెట్టుకున్నాను. ఆ పేపర్ని తీసుకున్న తర్వాత రాత్రంతా అదే ఆలోచన. ఆ పేపర్ని దాదాపుగా నాకు తెలిసి ఆ పేపర్ని ఒక 15 సార్లు నేను చదువుంటా ఆ ఆర్టికల్ని. ఎట్లా ఏం చేయాలన్న ఆలోచన. అక్కడి నుంచి 20,000 రూపాయలు మా ఒక ఫ్రెండ్ని అందరు తీసుకొని స్టార్ట్ అయిపోయినా. అది 20,000 నుంచి ఫస్ట్ బాంబే వెళ్ళిపోయినా. అట్లా నాకు తెలిసి బారామతి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. మళ్ళీ బాంబే నుంచి కొంచెం మంది వాకప్ చేస్తే అక్కడ నుంచి మళ్ళీ ఒక దౌండ్ స్టేషన్ అంట. మళ్ళీ అక్కడి నుంచి దౌండ్కి వచ్చా. దౌండ్ నుంచి మళ్ళీ బారామతి వెళ్ళడానికి 1.5 అవర్స్ జర్నీ ఉంటుంది. ఈ జర్నీలో దాదాపు 1.5 డే అక్కడే వేస్ట్ అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి తర్వాత బారామతిలో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ ముసలావిడ అప్పుడు ఫస్ట్ మాత్రం ఆమె గెలిచింది కాబట్టి ఆమె మీద ఎక్కువ ఫోకస్ లేదు. అంటే కొన్ని పత్రికలు మాత్రమే ఆమెను కవర్ చేస్తే ఆమెను ఎవరు గుర్తుపట్టట్లేదు. నేను ఆ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్ని చూసి ఈ ముసలావిడ మీకు ఏమైనా తెలుసా అని చెప్పి చాలా దాదాపుగా తిరగని ఏరియా లేదు చేస్తే అందరూ ఏమంటున్నారంటే ఆ ముసలావిడ గురించి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. చివరికి డబ్బులు లేవు. అసలు మా దగ్గర పరిస్థితి దారుణంగా ఉంది. మా ఫ్రెండ్ ఒక ఆయన వేస్తాడు ఒక 500 రూపాయలు, 500 ఉన్నాయి. ఇంకా ఫిక్స్ అయిపోయినా 150 రూపాయలు జనరల్ టికెట్ బిగ్ వన్ స్టేషన్ నుంచి సికింద్రాబాద్. 150 అంటే మా ఇద్దరికి సరిపోతాయి, 300 అని ఫిక్స్ అయిపోయి ఇంకా ఆటో అక్కడ నుంచి ఇంకా స్టేషన్కి ఆటో వెళ్ళాలి. ఇక ఆటో వెళ్తుంటే వాళ్ళు అడుగుతున్నారు ఆప్కి ఇద్దరు కా హై తో మై బోలా తో మై సౌత్ కా హై హైదరాబాద్ సే ఆయా. అంటే ఏ పని కోసం మీరు వచ్చారు అడిగాడు. అది ఇట్లా ఒక ముసలావిడ అని చెప్పేసి ఆ పేపర్ అలా చూపెట్టేసరికి ఆ పేపర్ చూసిన తర్వాత ఆ పేపర్ అతను ఫస్ట్ చెప్పాడు, అరే ఏ బుడ్డి అంటే మా ఇంటి పక్కనే ఉంటుంది అనగానే ఒక్కసారి ఆపే ఆటో. లతా భగవాన్ కరేని ఆమె కుటుంబ సభ్యులను కలిసిన నవీన్ తాను తీయబోయే సినిమా గురించి వివరించాడు. తొలుత నిర్మాతగా ముందుకొచ్చిన వ్యక్తి టైటిల్ రోల్కు సినీ నటిని తీసుకుందామని చెప్పాడు. అందుకు తిరస్కరించాడు నవీన్. సన్నివేశాలు సహజంగా ఉండాలంటే ఆ సంఘటనలోని వ్యక్తుల్ని నటింపచేయాలని స్పష్టం చేశాడు నవీన్. అందుకు అంగీకరించని ఆ నిర్మాత ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత నిర్మాతగా ముందుకొచ్చిన కృష్ణ ఇచ్చిన ప్రోత్సాహంతో చిత్రాన్ని పూర్తి చేశాడు నవీన్. చిత్రాన్ని రూపొందించడంలో ఆయన ఎదుర్కొన్న అనుభవాలను, పొందిన అనుభూతుల్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఆ పేపర్ చూసిన తర్వాత ఆ పేపర్ అతను ఫస్ట్ చెప్పాడు, అరే ఏ బుడ్డి అంటే మా ఇంటి పక్కనే ఉంటుంది అనగానే ఒక్కసారి ఆపే ఆటో. సార్ అని చెప్పేసిన తీసుకెళ్ళాలంటే సరే అక్కడి నుంచి మళ్ళీ 50 రూపాయలు ఎక్స్ట్రా అవుతున్నా. సరే కానీ 50 కాదు 100 రూపాయలు ఎక్కువ కానీ బట్ ఆమెను తీసుకెళ్ళని చెప్పి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ థాట్ ఆమెను చూసిన తర్వాత నా మైండ్లో అంటే ఇంత పడ్డ టెన్షన్ అంతా ఒకసారి మైండ్ రిలాక్స్ అయిపోయా. చూసిన తర్వాత ఆమెను చూసిన తర్వాత ఫస్ట్ ఇమ్మీడియట్లీ ఒక పేపర్ మీద రాసుకున్నాను, మీతో నేను చేస్తున్నాను ఒక డాక్యుమెంటరీ, ఒక సినిమా అంటే డాక్యు డ్రామా మీతో చేస్తున్నానని చెప్పేసి ఆమెతో మాట్లాడి అక్కడ నుంచి మళ్ళీ అతి కష్టం మీద హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ కోసం వేట స్టార్ట్ అవుతుంది. ఒక ప్రొడ్యూసర్ దొరికాడు సరే అని చెప్పేసి ఇంకా ఆ ప్రొడ్యూసర్ ఏంటంటే ఈ ముసలావిడ ప్లేస్లో ఒక మంచి హీరోయిన్ పెడదామని చెప్పి తన ఆలోచన. నా ఆలోచన ఏంటంటే నేను అనుకున్నటువంటి ఆలోచన అంటే వాస్తవికతను వాళ్ళ నుంచి తెప్పించలేకపో అనేది నాది ఒక బాధ. అట్లా 1 year అయిపోయింది. మళ్ళీ సెకండ్ మారథాన్ కూడా ఆమె గెలిచింది. నాలో మాత్రం ఇంకా ఆమెను గెలవలేదు. అక్కడి నుంచి ఆ ముసలావిడ నాకు ఫోన్లు చేస్తూ ఉంది, సరే మీరు వచ్చారు వెళ్ళిపోయారు మరి కలవడం లేదని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఏం చేయాలో అర్థం కాల. అక్కడి నుంచి ఇంకా సీదా ఏం చేయాలి అసలు ఇదేమో ఫస్ట్ హీరోయిన్ అనుకున్నాము, అదేమో టైం వేస్ట్ అయిపోయింది. ఆ ప్రొడ్యూసర్ కూడా అక్కడి నుంచి డ్రాప్ అయిపోయాడు. ఏం చేయాలి అనుకుంటే అనుకోని పరిస్థితిలో అరబోతి కృష్ణ ప్రొడ్యూసర్ ఆలోచన అంటే ఈ ఆలోచన చెప్పడం వల్ల ఆయన ఒకేసారి విన్నాడు. సరే నవీన్ నువ్వు వెళ్ళు ముందుకు వెళ్ళని చెప్పి నాకు ప్రోత్సహించాడు. సరే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా కష్టాలు ఎక్కువ స్టార్ట్. అక్కడి నుంచి నేను మళ్ళీ పూణేకి వెళ్ళిన తర్వాత ఆర్టిస్టులు అంటే ఒరిజినల్ ఆర్టిస్టులు కొంచెం సెలక్షన్స్ కోసం ఆ టైంలో చాలా ఫస్ట్ ఆమెకి వెళ్ళిన తర్వాత ఆమెను ఆర్టిస్ట్గా అంటే మీరు ఈ సినిమాకి చేయండి అన్నప్పుడు ఆమె ఒప్పుకోలేదు. మేము దాదాపు ఒక 6 రోజులు అక్కడే వండుకున్నాం. నేను చారి నా ఫ్రెండ్ అతను సందీప్ అని ఇంకొక అతను కూడా మేము ముగ్గురం అదే ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది అక్కడే మాకు ఒక చెద్దరు అది రోజు వండుకునే వాళ్ళం. ఆమెది నాకు యాక్టింగ్ రాదు,
మాతో చేయలేము, మీరు మమ్మల్ని వదిలేయండి అంటే, లేదు లేదు మీరు చేయాలి తప్పకుండా ఇది మీకు అని చెప్పి ఒక మొబైల్లోనే షూట్ చేయడం స్టార్ట్ చేసాం. చేసుకుంటూ ఆమెకు చూపెట్టడం వల్ల కొన్ని సీన్ చూసి ఆమె నవ్వుతుంది, ఆమె కూడా ఫీల్ అవుతుంది, రియల్గానే ఇది బాగానే ఉందిగా అని చెప్పి అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది ఆ ముసలావిడికి. కానీ ముసలావిడికి వచ్చిన తర్వాత వాళ్ళ భర్తకి మళ్ళీ ఒక అనుమానం వచ్చింది. అంటే ఇది బయట నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అసలు సినిమా ఏం చేస్తారు, ఊకే మొబైల్ని షూట్ చేస్తున్నారని చెప్పి అక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అయింది. లేదండి మేము ఖచ్చితంగా చేస్తాం మీతో సినిమా అని చెప్పేసి ఒకరోజు ఇంకా డేర్ చేసేసి ఆ కృష్ణ సహకారం వల్ల, ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో అంత సహకారం వల్ల స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 2 రోజులు స్టార్ట్ చేసినటువంటి ఆ ఫుటేజ్ మొత్తం ఏమైందంటే, నేను ఎంత చెప్పినా దాదాపు ఒక 30-40 టేక్స్ అట్లా వెళ్ళిపోయాయి తప్ప ఒక సీన్ కూడా నాకు ఓకే కాలే. మళ్ళీ అక్కడ నాకు ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలి అదే అన్నీ అంటే ఫస్ట్ అంతా డాక్యుమెంటరీ వేలోనే వెళ్ళిపోయింది. కానీ ఏదో ఒక చిన్న నమ్మకం, వాళ్ళకు కూడా చిన్న ఆశ, అరే ఏదో స్టార్ట్ అయిందని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ 2వ రోజు అంటే కొన్ని రోజులు మళ్ళీ 5 రోజులు గ్యాప్ ఇచ్చేసి ఇంకా రెగ్యులర్గా ఒరిజినల్గా ఇంకా సినిమా అంటే స్టార్ట్ చేసాం. అక్కడ ఏమైందంటే చాలామంది ఊర్లలో చెప్తుంటారు షూటింగ్ అంటే మామూలుగా వీళ్ళు షూటింగ్ వాళ్ళు నుంచి డబ్బులు ఎక్కువ ఉంటాయని చెప్పి. అప్పుడు ఏం చేశారంటే కొన్ని రోజులు షూటింగ్ అయినప్పుడు వాళ్ళు రావడం మానేశారు. మళ్ళీ వాళ్ళందరినీ పికప్ చేసి వాళ్ళందరినీ ఒక తాటిపై తీసుకురావడానికి నాకు చాలా టైం పట్టింది. మళ్ళీ వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఆ ఊర్లో ఉన్న జనాలందరినీ, అంటే ఇదంతా ఏంటంటే ఒక వాస్తవిక చిత్రం, వాస్తవిక నటులు మాత్రం దీంట్లో నటించారు, మరియు వాస్తవిక లొకేషన్స్. ఈ సినిమా యొక్క ప్రత్యేకత అంతా అదే. మళ్ళీ వాళ్ళ నుంచి నేను నటన రాబట్టడానికి, మళ్ళీ వీళ్ళు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్లోంచి బయటికి రావడానికి మాకు చాలా టైం పట్టింది. వీళ్ళన్నిటినీ వేరే చేసుకొని ముందుకెళ్తూ ఇంకా అట్లా సాగిపోయింది. ఇంకా ఎలాగైనా సరే మెయిన్ ఏంటంటే మొత్తం ఈ యొక్క సినిమాలో దాదాపుగా 200 కిలోమీటర్ల ఆ ముసలావిడ పరిగెత్తింది ఆ ఏజ్లో. నాకు అది చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. అంటే ఈ రోజుల్లో చాలామంది యువకులు ఫెయిల్ అయిపోయి చాలామంది అంటే చిన్న ప్రాబ్లమ్స్కే వాళ్ళు హర్ట్ అయిపోయి మానసికంగా ఒత్తిడికి లోనైపోయి చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఈ ముసలావిడ గురించి మీరు ఆ కథని ఆమెని ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటే ప్రతి విషయంలో మీరు గెలవగలుగుతారు. అంత గొప్ప ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు ఆమె కష్టాన్ని కానీ, ఆమె పడ్డ తపన కానీ. అంటే పొద్దున్న 5 గంటలకంటే ఆమె 5 గంటలకి వచ్చేది. ఆమె పైనుంచి చెప్పినా నేను సీన్ ఏంటంటే పైనుంచి నడుచుకుంటూ రావాలి, కాకపోతే ఏంటంటే అది స్లిప్ అయి కింద పడిపోయింది. అంటే బోన్ ఫ్రాక్చర్ వల్ల అప్పుడు పాపం 3 నెలలు ఆమె హాస్పిటల్ ఉంది. అంటే అప్పుడు కూడా ఆమె తపన, అది ఎట్లయినా సరే అంత దూరం నుంచి మా కోసం వచ్చారు చేయాలి అన్నటువంటి ఏదైతే ఆమె ధ్యేయం పట్టుదల ఉందో అది నాకు ఇంకింత బలాన్ని చేకూర్చింది. ఎట్లయినా సరే ఇది చేయాలరా అని చెప్పేసి. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అన్నింటిని దాటుకొని సినిమా రెడీ అయింది. తర్వాత ఒకసారి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేసాం January 17th. ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది థియేటర్ నుంచి బయటికి రావడానికి కూడా చాలామంది ఒక భావోద్వేగానికి లోనయ్యారు. అంటే ఇంత వాస్తవికంగా సినిమాని ఆ ప్రజెంటేషన్ తీరు కానీ, ఆమె చేసిన యాక్టింగ్ కానీ అది చూసిన తర్వాత అనిపించింది అంటే ఏదో కష్టానికి చిన్న ఫలితం ఉంది అన్న విషయం. మా కుటుంబ నేపథ్యం వచ్చేసి మాకు 2 సిస్టర్స్, ఒక తమ్ముడు. మా నాన్న ఆర్టీసీ మెకానిక్, మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నాకు ఇంకా ఏంటంటే నేను మామూలుగా అక్కడి నుంచి ఇంకా ఎక్కువ వాళ్ళతో గడిపిన రోజులు చాలా తక్కువ ఉన్నాయి. అలాగా తర్వాత ఏంటంటే ఈరోజు అంటే ఒక సినిమా అంతర్జాతీయ స్థాయిలో అంటే చాలా పత్రికలు, దాదాపు చాలా దేశాలు, BBC లాంటి వాటిలో ఎక్కువ ప్రాచుర్యం పొందడంతో ఒక సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది. సినిమాలో ఉన్నటువంటి గొప్ప సందేశం అంటే నాకు చాలామంది చాలా రకాలుగా ఫోన్ చేస్తున్నారు. అంటే ఈ సినిమా మార్పుకు లోనైంది. అంటే ఒక గొప్ప దృశ్యం అంటే ఒక సినిమా ఏ విధంగా మార్పుకి సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తుంది అనడానికి చాలా ఉదాహరణ ఏంటంటే చాలామంది వాళ్ళ భర్తలు అంటే వాళ్ళ భార్యలు ఫోన్ చేసి ఆ తర్వాత అరే మా భర్తని మేము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా ప్రేమించాలి, ఎందుకంటే ఒక 5,000 కోసం తన భర్తను రక్షించుకోవడానికి ఆమె 3 కిలోమీటర్లు పరిగెత్తింది. కాబట్టి చాలామంది నాకు ఫోన్ చేశారు. చాలామంది అంటే ఒక మానవత సంబంధాలని, ఒక మానవత విలువల్ని, ఒక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఒక ఎమోషనల్ని, ఒక స్వచ్ఛమైనటువంటి ఒక ప్రేమని అంతే నిజాయితీగా చూపెట్టడం వల్ల వాళ్ళకి చాలా దగ్గరికి కనెక్ట్ అయింది. ఈ సినిమా చాలా పెనుమార్పుకి లోనైంది. అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ మీరు కామెంట్స్ కూడా చూసుకోండి, ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన మొదలైంది. అంటే ఈరోజు సాంప్రదాయం ప్రకారం ఎలా గౌరవించుకోవాలి, ఒక భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి బంధాలని, అంటే ఎన్ని అడ్డంకులు కూడా వచ్చినా కూడా వాళ్ళు ఎలా కలిసిమెలిసి మెలగాలి అనేటువంటి ఒక పాయింట్తో పాటు ఆ వయసులో అంటే లాస్ట్కి అంటే తనలో కనీసం శక్తి లేనటువంటి వయసులో తన శక్తిని కూడా కట్టుకుని తన భర్తను రక్షించుకోవడానికి ఆమె 3 కిలోమీటర్లు పరిగెత్తడం అనేది సామాన్యమైన విషయం కాదు. అలాగే ఒక్కసారి కాదు, వరుసగా ఆమె 3 సార్లు మారథాన్ గెలిచి ఒక చరిత్ర సృష్టించింది. ఆమె
ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆమె ఈ సినిమాకి సంబంధించినటువంటి అంటే ఏదైతే కథ ఉందో మరాఠీలో ఒక పాఠ్య పుస్తకంలో ఒక కథగా చేతున్నందుకు నేను చాలా గర్వంగా చెప్తున్నా. అంటే ఒక సినిమా ఎలాంటి మార్పుకు లోనవుతుంది ఎలాంటి దానికి. ఎందుకంటే చాలామంది బారామతిలో ఇప్పుడు నేను చేసినటువంటి దగ్గర కంటి ఆపరేషన్ దగ్గర నుంచి చాలా ఆపరేషన్స్ ప్రవేశపెట్టారు పథకాలు. అంటే ఏదైనటువంటి ఒక బలమైనటువంటి కథ వస్తువు ఒక సామాజిక బాధ్యతను తీసుకుంటే అది ఎలాంటి మార్పుకైనా లోనవచ్చు. అంటే ఎలాంటి మంచి మార్పుకి లోనవ్వడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. కళాకారులు మానవ హృదయ నిర్మాతలు అంటాడు ఓ తత్వవేత్త. అలాంటి కళాకారులు సమాజంలోనే తయారవుతారు. అందుకే నవీన్ తన సినిమాలోని కళాకారులందరూ సమాజం నుంచి రావాలని కోరుకున్నాడు. అంటే ప్రతి కష్టం కూడా మనకి ప్రతిసారి ఫలితం రావాలని లేదు, బట్ ప్రయత్నించడం మాత్రం నా ధర్మం. అది ఏ రోజైనా ఒక తెలుగు సినిమా స్థాయి ఆస్కార్ స్థాయికి వెళ్ళాలనేది నా ఒక బలమైన కోరిక. ఆ షూటింగ్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే అందరూ అంటే మామూలుగా ఏంటంటే వాళ్ళు పక్కన ఉన్నటువంటి మరాఠీ అంటే వాళ్ళకు ఎక్కువ ప్రాంతీయ అభిమానం ఎక్కువ. వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఎక్కువ ప్రోత్సహించుకుంటారు. అంటే అంటే ఒక బయట వ్యక్తి వచ్చి ఇక్కడ చేయడం వల్ల ఏమైందంటే ఒక్కొక్కరు నాకు అంటే వ్యతిరేకంగా వాళ్ళు నా గురించి బ్యాడ్గా చెప్పుకుంటూ అందరినీ నన్ను ఒక్కొక్కరు వేరుగా చేశారు. కానీ లాస్ట్ చివరి వరకు నేను ఆ ముసలావిడ నన్ను నమ్మింది కాబట్టి నేను ఈ స్థాయి అంటే ఈరోజు ఆ సినిమా తీయగలిగిన ఒకటి బలమైన కారణం. ఆ కష్టాలు ఏంటంటే ఒక్కొక్కసారి అనిపించింది అరే, ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం అన్ని చెడుగా స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే మిగతా ఆర్టిస్టులు టైంకి లొకేషన్కి రాకపోవడం, ఆ రోజంతా వేస్ట్ అవ్వడం. నేను చేసిన 40 డేస్ వర్కింగ్ డేస్లో దాదాపు 10 రోజులంతా వేస్టేజ్గా అయిపోయింది. అంటే ఒకళ్ళు సరైన టైంకి స్పందించకుండా వాళ్ళు డైరెక్ట్ కంపెనీకి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఆ కంపెనీలో వాళ్ళని బతలాడి ఆ కంటిన్యూటీ ఎక్కడ మిస్ అవుతుంది వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఒక ఫామ్లోకి తీసుకురావడం. అలాగే ఏంటంటే మళ్ళీ వాళ్ళు డబ్బులు అట్లా డిమాండ్ చేయడం, ఇవన్నీ ఒక్కొక్కటి ఈరోజు వాళ్ళకు చాలా అది అనిపిస్తుంది. అంటే అరే మేము చేసిన తప్పు వాళ్ళకి గుర్తొచ్చింది. అరే ఈరోజు వాళ్ళు ఫోన్ చేసి నాకు అడగడం వల్ల క్షమాపణ నాకు అనిపించింది. అది ఏంటంటే వాళ్ళకి తెలిసిపోయింది. అంటే వాళ్ళు మేము తప్పు చేశాము, మరి మేము ఒక డైరెక్టర్ని ఇబ్బంది పెట్టాము అని. కానీ అంత ఇబ్బందులో కూడా ఒక ప్రాజెక్ట్ని చేశాము. అది ప్రొడ్యూసర్ సహకారం కూడా దీంట్లో ఉంది. ఒకరోజు అయితే ఒక సీన్ కోసం చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. అంటే వర్షంలో సీన్ తీయాలి, న్యాచురల్ రెయిన్ పడుతుంది, లెన్స్ మీద వాటర్ పడతాయని చెప్పేసి ఆ కెమెరామెన్ అయితే అసలు ఆ షాటే తీయాలన్నాడు. ఆ రోజంతా వేస్ట్ అవుతుంది, వర్షం పడుతూనే ఉంది. కానీ ఆ రోజు ఎట్టి పరిస్థితిలో అంటే అంత వర్షంలో అప్పటికీ దాని ముందు రోజు ఏంటంటే ఆమెకు ఆ ముసలావిడికి జ్వరం వచ్చింది, పాపం పరిస్థితి దారుణంగా ఉంది. నేను ఆమెకు చెప్పాను, నువ్వు వర్షంలో పరిగెత్తగలిగే అంత ఓపిక నీకు ఉందా అని. అంటే ఆమె సరే పరిగెత్తుతా అని చెప్పండి. అతి కష్టం మీద లాస్ట్కి ఒప్పించి ఆ వర్షంలో పాపం ఆమె దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆ వర్షంలోనే తడుస్తూ ఆమె పరిగెత్తింది. అంత జలుబు వేసినా కూడా. అంటే నాకు అనిపించింది అరే ఒక కమిట్మెంట్, ఒక ముసలావిడిలో అంత గొప్ప కమిట్మెంట్ ఉన్నప్పుడు ఈరోజు అలాంటి కమిట్మెంట్ పట్టుదల ఉంటే మనం వెళ్ళొచ్చు అనేది నా అభిప్రాయం. కానీ అందరి అభిప్రాయం అలాగే ఉండాలని నేను అనుకుంటున్నాను. తెలుగు నుంచి హిందీకి, హిందీ నుంచి మరాఠీకి ఇట్లా ట్రాన్స్లేట్ అయ్యేది. ట్రాన్స్లేట్ క్రమంలో సందీప్ అని చెప్పి ఒక వ్యక్తి నాకు హెల్ప్ చేస్తాడు. అంటే మాకు అసిస్టెంటే, తెలుగువాడే. అంటే నేను రాసినటువంటి ఏదైతే ఆ ఫీల్ని మళ్ళీ ఫస్ట్ హిందీ నుంచి మళ్ళీ మరాఠీలోకి అట్లా ట్రాన్స్ అయ్యేది. తర్వాత ఏంటంటే వాళ్ళకి మళ్ళీ బిఫోర్ ఒక షూటింగ్ రోజు ముందు దాదాపు మేము ఒక 4 రోజులు వాళ్ళకు మొబైల్లో ప్రాక్టీస్ చూసుకుంటూ ఆ ఫీలు, ఆ ఎమోషనల్ మేము ఎక్కడ తగ్గకుండా చేయడానికి చాలా టైం ప్రాసెస్ పట్టింది. కానీ ఇంకా లాస్ట్కి ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోయాం. నాకు గొప్పగా ఆనందించిన అటువంటి గొప్ప విషయం అంటే ఈ టైం నేను హిందీ సినిమా ఇప్పుడు చేస్తున్న టైం లొకేషన్ సెర్చింగ్ అని వెళ్తున్నప్పుడు అక్కడ శివాలయం, నేను ఎప్పుడు ఆశ్రమంలో ఆ లొకేషన్ మాకు లాడ్జ్ ఇచ్చారు. కాకపోతే నాకు ఆశ్రమం కొంచెం ఆనందంగా ఉంటుంది, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఆశ్రమం వెళ్తున్న టైం అంటే లొకేషన్ చూసిన తర్వాత ఇంకా ఆశ్రమంకి వెళ్ళి అక్కడ పడుకోవాలి. ఆ టైంలో వెళ్తున్న నాకు ఒక హాఫ్ అన్ అవర్కే నాకు జ్యూరీని అంటే అక్కడ జాతీయ స్థాయిలో మీ చిత్రానికి స్పెషల్ మెన్షన్ విభాగంలో పురస్కారం వచ్చిందని చెప్పగానే ఇంకా ఆ రోజు నాకు నిద్ర కూడా పట్టలే. అంటే ఒక కష్టానికి దగ్గర ఫలితం వచ్చింది. మళ్ళీ ఇంకొక గొప్ప ప్రయత్నం అంటే ఒక మంచి ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేయడానికి నాకు ఒక బూస్ట్ బలం దొరికిందనేది ఆ రోజు నేను లైఫ్లో మర్చిపోలేని టైం ఆ రోజు అంటే మట్టి వాసన, ఒక మట్టి సోల్ సినిమాని ఒక అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలనేది మాత్రం నాది బలమైన కోరిక. అది ఆస్కార్ స్థాయికి. అదంటే ఒక ప్రయత్నం మాత్రమే, అది వెళ్తున్నా అది కావచ్చు కాకపోవచ్చు, బట్ ప్రయత్నం మాత్రం నేను ఆపను. అంటే ఈ రోజులు ఏంటంటే సినిమా అనేది ఏంటంటే ప్రతి ఒక్క గ్రామానికి వెళ్తుంది. అంటే ఒక వాస్తవికతని రూపుదాల్చుకుంది తెలంగాణ సినిమా కానీ ప్రపంచ సినిమా కానీ. నాకు తెలిసి తెలంగాణ గురించే నేను పర్టికులర్గా మాట్లాడడానికి గల పక్కా రీజన్ ఏంటంటే మన ఇండియాలో ఒక మారుమూల నుండి కొత్త సాంకేతిక నిపుణులు పరిచయం అవ్వడానికి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సబ్సిడీ ఒక మంచి సినిమాలకు అవసరం. అది ఉంటేనే
ఎవరైనా చేయగలుగుతారు. ఇప్పుడు నాకు ఇక్కడ అవకాశం లేక అనేది కాకుండా అంటే ఇలాంటి ఒక ముసలాడిని పెట్టి సినిమా చేస్తారంటే ఎవరు ఒప్పుకోరు, సాహసం అది. మళ్ళీ అలాని పెట్టుకుని అలాంటిది ఏంటంటే నాకు ఇక్కడ భాష రాకుండా అక్కడికి వెళ్ళి చేస్తానంటే అది ఒక మొండి ధైర్యం. అలాంటి ధైర్యం ఉన్న వ్యక్తులు చాలామంది మన దగ్గర ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు తెరకెక్కించాలంటే మినిమం గవర్నమెంటు ఒక సంవత్సరానికి కనీసం ఒక 5-6 సినిమాల నిర్మాణానికి ప్రోత్సహించి వాళ్ళకి సపరేట్గా కొన్ని సింగిల్ థియేటర్స్ ఉంటాయి, అంటే పర్టికులర్గా సినిమాలు ఆడడానికి ఆ షోస్ అంటే 150 జనాలు పట్టేటువంటి కెపాసిటీ థియేటర్స్ నిర్మిస్తే ఇలాంటి సినిమాలు సంస్కృతి అనేది చాలా కాలం బతికెళ్తుంది. 65 ఏళ్ల వృద్ధాప్యంలో మ్యారథాన్ని గెలిచిన లతా భగవాన్ కరే సంకల్ప బలం గొప్పది. ఈ లక్ష్య సాధనలో ఆమెకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరూ అభినందనీయులే. వీళ్లంతా మ్యారథాన్ని గెలవడం ఒక ఎత్తైతే నిజ జీవితంలోని తమ పాత్రల్ని కెమెరా ముందు తామే నటించడం మరో ఎత్తు. వీరందరినీ నటులుగా తీర్చిదిద్దడంలో నవీన్ దేశబోయిన నైపుణ్యం స్పష్టమైంది. అతని ప్రతిభకు పట్టం కడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారంతో సత్కరించింది. హిందీలో ఒక ఫీచర్ ఫిల్మ్ని, అలానే ఓ సైలెంట్ మూవీని డైరెక్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నవీన్. ఇటీవల కరోనా మహమ్మారి వల్ల తన భర్తను కోల్పోయారు లతా భగవాన్ కరే. ఆమెకి తగిన మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటోంది హెచ్ఎం టీవీ.